హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అసలు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, ఎందుకోసం యూజ్ చేస్తాము అనేది తెలుసుకుందాం. ఎక్సెప్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద రైజ్ ఆఫ్ ఎర్రర్ కండిషన్స్. Handling is nothing but to solve the type of errors. ఒక ప్రోగ్రాంలో జనరేట్ అయ్యే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే విధానాన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేసి కాల్ చేస్తారు. అసలు ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ, అది ఏ టైప్ ఆఫ్ ఎర్రరు అని రికగ్నైజేషన్ చేయడం కోసం మనము ఏం వాడతాం, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్స్ మెయిన్లీ 3 types of errors. There are, first one is called syntax error or compilation error అనేసి కాల్ చేస్తారు. జావాకి ఒక స్పెసిఫిక్ రిక్వైర్డ్ ఫార్మాట్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ ఫార్మాట్లో లేని ఏ డేటానైనా అది ఎర్రర్ కింద కన్సిడర్ చేస్తుంది. దాన్నే సింటాక్స్ ఎర్రర్ అనేసి కాల్ చేస్తారు. వాడిచ్చిన రిక్వైర్డ్ ఫార్మాట్లో ఏదన్నా మిస్ అయితే జనరేట్ అయ్యే ఎర్రర్నే సింటాక్స్ ఎర్రర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జావాలో ఎవ్రీ లైన్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్ అంటాడు. ఆ సెమీకోలన్ మిస్ అయింది, అప్పుడు వచ్చే ఎర్రర్నే ఏమని కాల్ చేస్తారు, సింటాక్స్ ఎర్రర్ అంటారు. స్ట్రింగ్లో ఎస్ అనేది క్యాపిటల్ రాయాలి, నేను స్మాల్ రాశాను, అప్పుడు జనరేట్ అయ్యే ఎర్రర్నే సింటాక్స్ ఎర్రర్ అనేసి కాల్ చేస్తాడు. సో రెండోది లాజికల్ ఎర్రర్. లాజికల్ ఎర్రర్ అంటే ఏంటి, 2 + 2 అవుట్పుట్ 4 రావాలి, కానీ నాకు 0 వచ్చింది అంటే ప్లస్ బదులుగా నేను మైనస్ని రిప్రజెంట్ చేశాను. అందువల్ల నాకు 0 అనేది ఆన్సర్గా డిస్ప్లే అయ్యింది. ఇక్కడ ఆన్సర్ డిస్ప్లే అవుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అనేది రాదు. అంటే లాజిక్లో తప్పు రాయడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అనేది డిస్ప్లే అవ్వదు. దాన్నే లాజికల్ ఎర్రర్ అంటారు. మూడోది రన్ టైమ్ ఎర్రర్ అంటారు. రన్ టైమ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ జనరేట్ అయిన తర్వాత మనకి డిస్ప్లే అయ్యే ఎర్రర్స్నే రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, 2 నెంబర్స్ని డివిజన్ చేయమన్నాను, 4/2 అవుట్పుట్ 2 వస్తుంది. నేను మీతో మాట్లాడుతా 4/0 అని ఇచ్చాను, వెంటనే డివిజన్ ఈజ్ ఇన్ఫినిటీ అనే ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. దాన్నే రన్ టైమ్ ఎర్రర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీ బ్యాంక్ అకౌంట్లో 5,000 అమౌంట్ ఉంది, మీరు ఏటీఎం సెంటర్కి వెళ్ళి 9,000 విత్డ్రా చేయాలని ట్రై చేశారు, వెంటనే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్, మీ అకౌంట్లో తగినంత అమౌంట్ లేదు అనే ఒక మెసేజ్ వస్తుంది. దాన్నే రన్ టైమ్ ఎర్రర్ అంటారు. రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే విధానాన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. మిగతా 2 ఎర్రర్స్తో మనకి పని లేదు. ఏమేంటవి, సింటాక్స్, లాజికల్. ఈ 2 ఎర్రర్స్ కాకుండా రన్ టైంలో జనరేట్ అయ్యే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే విధానాన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు.
ఇక్కడ ఎక్సెప్షన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ చెక్డ్ ఎక్సెప్షన్, సెకండ్ వన్ అన్చెక్డ్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. చెక్డ్ అంటే ఏంటి? జావాలో ఇన్బిల్ట్గా ఉన్న వాటిల్ని చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేసి కాల్ చేస్తారు. ఇవి మనకి కంపైలేషన్ టైంలో డిస్ప్లే అవుతాయి. రెండోది అన్చెక్డ్. అన్చెక్డ్ అంటే ఏంటి? వాట్ డూ యు వాంట్, వీ బిల్ట్ ఇట్. మనకేం కావాలో మనోన్గా మనము జనరేట్ చేయడాన్ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ జావాలో 5 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్రొవైడ్స్ 5 types of keywords. There are, first one is called try, second one is called catch, third one is called finally, fourth one is called throw, fifth one is called throws అనేసి కాల్ చేస్తారు. ట్రైలో లాజిక్ రాస్తాం. ట్రైలో ఉన్న లాజిక్ కనుక ఓకే అయితే ఆన్సర్ని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ట్రైలో కనుక లాజిక్లో ఎర్రర్ డిస్ప్లే అయితే వెంటనే క్యాచ్కి మూవ్ అవుతుంది. ట్రై ఉంటే కంపల్సరీగా క్యాచ్ అనేది ఉండాలి. క్యాచ్ ఉంటే ట్రై ఉండాలి, ట్రై ఉంటే క్యాచ్ ఉండాలి. మిగతా 3 కీవర్డ్స్ ఆప్షనల్. యూజ్ చెయ్యవచ్చు, చెయ్యకపోవచ్చు. ఇట్స్ అవర్ చాయిస్. బట్ ట్రై ఉంటే కంపల్సరిగా క్యాచ్ ఉండాలి. ట్రైలో రాసిన లాజిక్ అనేది కరెక్ట్ అయితే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ట్రైలో రాసిన లాజిక్ కనుక రాంగ్ అయితే క్యాచ్కి మూవ్ అవుతుంది. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, సో ఇంపోర్ట్ java dot util dot star క్లాస్ వెల్కమ్ అని ఇచ్చాను. డబుల్లో m,n అని ఇచ్చాను. రన్ టైంలో వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి అంటే స్కానర్ అనే క్లాస్ని వాడతాం. వాయిడ్ గెట్ అనే మెథడ్ తీసుకున్నా. మనము ఇక్కడ ఏది రాయాలి అన్నా ట్రై బ్లాక్లోనే డిజైన్ చేస్తాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ m,n వాల్యూస్ m ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ డబుల్ n ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ డబుల్. లాజిక్ రాసిన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డివిజన్ ఈజ్ m/n. ఇంతటితో ట్రై బ్లాక్ క్లోజ్ అయింది. ఎంటర్ m వాల్యూ 5, n వాల్యూ 3, 5/3 పాసిబులే 1.6 అని వస్తుంది. ఎంటర్ m వాల్యూ 5 అని ఇచ్చాను, n వాల్యూ 0 అని ఇచ్చాను. 5/0 పాసిబులా? కాదు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్యాచ్కి వెళ్తుంది. ట్రైలో ఎర్రర్ అనేది జనరేట్ అయితేనే క్యాచ్కి వెళ్తుంది. డివిజన్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ జనరేట్ అయితే దాన్ని అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. దానికి ఆబ్జెక్టు ఏ అని కాల్ చేశాను. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాస్కి ఈ అనేది ఆబ్జెక్ట్. ఈనే క్రియేట్ చేయాలా? లేదు సార్, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేసి కాల్ చేస్తారు. ఆ ఈలో ఇన్బిల్ట్గా ఒక మెసేజ్ ఉంటుంది, దాన్ని ప్రింట్ చేశాను. క్యాచ్ క్లాస్, మెథడ్ క్లాస్, క్లాస్ అనేది క్లాస్. క్లాస్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్
స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. వెల్కమ్కి w అనేది ఆబ్జెక్ట్, w డాట్ గెట్. వెల్కమ్ అనే క్లాస్లో ఉన్న గెట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయమన్నాను. డివిజన్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ జనరేట్ అయితే దాన్ని అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro1 డాట్ జావా అని ఇచ్చాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. cd స్పేస్ జావా cls జావా సి స్పేస్ pro1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro1 ఎంటర్ m వాల్యూ 5 n వాల్యూ 3 అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే సంథింగ్ బై సంథింగ్ పాసిబుల్. ఇక్కడ m వాల్యూ 5 n వాల్యూ 3 5 బై 3 మనకు అవుట్పుట్ 1.6 అనేది జనరేట్ అయ్యింది. ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఎంటర్ m వాల్యూ 5 n వాల్యూ 0. వెంటనే డివిజన్ ఈస్ ఇన్ఫినిటీ అని వచ్చింది. అంటే సంథింగ్ బై 0 ఇంపాసిబుల్. ఎప్పుడైతే ట్రై బ్లాక్లో ఎర్రర్ జనరేట్ అవుతుందో ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్యాచ్కి వెళ్తుంది. ఇలాంటి ఎర్రర్స్ని అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. దానికి ఆబ్జెక్ట్ ఈ అనే ఆబ్జెక్ట్లో ఉన్న మెసేజ్ని ప్రింట్ చేయడం జరిగింది. ఆ మెసేజే డివిజన్ ఈస్ ఇన్ఫినిటీ అనేసి ప్రింట్ అయ్యింది. ఒక డివిజన్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ జనరేట్ అయితే దాన్ని అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది, చూడండి. క్లాస్ నేమ్ గుడ్ అని ఇచ్చాను. ఇక్కడ ఇంటీజర్లో ఒక యారే తీసుకున్నా. యారే నేమ్ ఏ, న్యూ ఇంట్ ఆఫ్ 5 అని ఇచ్చాను. ఏ అనే యారేలో 5 వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి మెమరీ అలొకేట్ చేయమన్నా. ఎప్పుడైతే ఏకి ఒక యారే క్రియేట్ చేస్తామో దాంట్లో 5 సెల్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మొదటి సెల్కి 0 అనే ఇండెక్స్, 1 2 3 4 ఇలా మనకి 4 ఇండెక్సెస్ వరకు క్రియేట్ అవుతుంది. యారే వాల్యూస్ స్టోర్డ్ ఇన్ సెల్స్ వైజ్. సెల్ ఇండెక్స్ వాల్యూ బిగిన్స్ విత్ 0 to n-1. ఇక్కడ n వాల్యూ 5 అనుకుంటే 5 - 1 4 వరకు ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. వాయిడ్ మనకి రీడ్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. ట్రై ఇక్కడ ఏ ఆఫ్ 12th ఇండెక్స్లోకి 100 అనే వాల్యూని పాస్ చేశాను. అసలు మనకి 12th ఇండెక్స్ అనేదే లేదు. వెంటనే ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. ట్రై బ్లాక్లో ఎర్రర్ ఇచ్చాను. మనకిక్కడ 4th ఇండెక్స్ వరకే ఉంది. కానీ నేనేం చేశాను? 12th అనే ఇండెక్స్ ఇచ్చాను. ఏ అనే యారేలో 12th అనే ఇండెక్స్లోకి 100 అనే వాల్యూని పంపించు అన్నా. వెంటనే ట్రై బ్లాక్లో ఎర్రర్ వచ్చింది. ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారంటే యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. దానికి ఆబ్జెక్టు కే అని పెట్టాను. సార్ కేనే ఇవ్వాలా
నేమ్ లేదండి, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేసి కాల్ చేస్తారు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆ కే అనే ఆబ్జెక్ట్లో ఉన్న ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. క్లాస్ నేమ్ pro2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ క్లాస్ నేమ్ గుడ్ కనుక గుడ్ అనే క్లాస్కి జీ అనేది ఆబ్జెక్ట్, జీ డాట్ రీడ్ అనే మెథడ్ని కాల్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఏలో 12th ఇండెక్స్ యూజ్ చేసామో వెంటనే ఎర్రర్ జనరేట్ అయ్యి క్యాచ్కి వెళ్ళిపోతుంది. ఇలాంటి ఎర్రర్స్ని మనము యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. కంపైల్ చేస్తున్నాను చూడండి. జావాసి స్పేస్ pro2 డాట్ జావా. సో రన్ చేస్తున్నా. జావా స్పేస్ pro2 ఎంటర్. ఇక్కడ ఎర్రర్ చూడండి, ఇండెక్స్ 12 అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ లెంత్ 5. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు లెంత్ అనేది 5 అని ఇచ్చారు, బట్ ఇండెక్స్ అనేది 12 అని యూజ్ చేశారు. ఈ ఇండెక్స్ నా దగ్గర లేదు అనే ఎర్రర్ని జనరేట్ చేసింది. ఎర్రర్స్ మనకి ఎప్పుడు వస్తాయి అంటే మనము ఆ యారేలో సైజ్ అనేది ఎక్సీడ్ చేసినప్పుడు ఈ ప్రోగ్రాంలో ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఉన్న సైజు కంటే ఎక్కువ యూజు చెయ్యాలి అన్నప్పుడు మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఆ ఇండెక్స్ రేంజ్ దాటిపోతే ట్రైలో ఎర్రర్ జనరేట్ అయ్యి క్యాచ్కి వెళ్ళి ఎర్రర్ని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ నేను ఎగ్జాక్ట్లీ 1 అనే ఇండెక్స్లోకి 100 అని ఇచ్చాను, దాన్ని ప్రింట్ చేశాను, pro3 అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. pro3 డాట్ జావా, ఇది అనదర్ ప్రోగ్రామ్. జావాసి స్పేస్ pro3 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro3 మనకి యారే వాల్యూ ఇస్ 100. ట్రైలో ఎర్రర్ రాలేదండి, 1 అనే ఇండెక్స్ మనకి ఇక్కడ ఉంది. ఇందులోకి ఎంత అసైన్ చేశాను, 100. సో 1 అనే ఇండెక్స్ ఉండడం వల్ల ట్రైలో ఎర్రర్ అనేది జనరేట్ అవ్వలేదు. ట్రైలో మనకి ఎర్రర్ జనరేట్ అయితేనే క్యాచ్కి వెళుతుంది, లేకపోతే వెళ్ళదు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ గనక మీరు చూసినట్లయితే ఇక్కడ యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్లో ఉన్న ఇన్బిల్ట్ మెసేజ్ని ప్రింట్ చేశాను. నేను దీన్ని కామెంట్లో పెట్టుకున్నాను, అంటే అది ఉన్న వర్క్ అవ్వదు. నా ఓన్గా నేను రాసుకుంటున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఏమని రాస్తున్నా, సారీ యు ఆర్ క్రాస్డ్ యువర్ ఇండెక్స్ రేంజ్ అనేసి ప్రింట్ చేశాను. సో ఒకటి సిస్టంలో ఉన్న ఇన్బిల్ట్ మెసేజ్ని గెట్ చేసుకోవచ్చు, లేదంటే మనోన్గా మనము మెసేజ్ని ప్రింట్ చేయవచ్చు. సో pro4 డాట్ జావా అని ఇచ్చాను, సేవ్. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నా, జావా సి స్పేస్ pro4 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro4 డాట్ జావా యారే వాల్యూ ఈస్ 100. ఇక్కడ ఎర్రర్ ఏమీ లేదు, ఎందుకంటే
1 అనే ఇండెక్స్ ఉంది. ఒకవేళ నేను ఇక్కడ 15th ఇండెక్స్ అనేది ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసి మరలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. pro4.java రన్ చేయాలి. జావా స్పేస్ pro4. సో సారీ, యు ఆర్ క్రాస్డ్ యువర్ ఇండెక్స్ రేంజ్ అని వస్తుంది. ఒకటండి, ఇన్బిల్ట్గా ఉన్న మెసేజ్ని గెట్ చేసుకోవచ్చు, లేదంటే మనోన్గా మనము డిజైన్ చేయవచ్చు. సో ఈ విధంగా మనము ఎర్రర్ మెసేజెస్ని ప్రింట్ చేస్తాము. లేకపోతే అనదర్ ఇంకోటి ఉందండి, సిస్టంలోంచి ఓన్లీ మెసేజ్ని మాత్రమే గెట్ చేసుకోవాలి. system.out.println k.getMessage అనే ఒక మెథడ్ ఉంది. కేకి గెట్ మెసేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కేలో ఏ టైప్ ఆఫ్ ఎర్రరు ఎక్కడొచ్చింది అని చెప్తుంది. మెసేజ్ అంటే ఎర్రర్ అనేది ఎక్కడొచ్చిందో మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో సేమ్ నేమ్తో సేవ్ చేశాను అనుకుందామండి. సో మిగతా 2 కామెంట్స్లో పెట్టాను, అంటే అవి వర్క్ అవ్వవు. జావాసి స్పేస్ pro4.java రన్ చేయాలి. జావా స్పేస్ pro4. సో ఇండెక్స్ 15 అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ లెంత్ 5. మీరు లెంత్ అనేది 5 అని ఇచ్చారు, కానీ అక్కడ యూజ్ చేసిన ఇండెక్స్ 15. సో అందువల్ల ఎర్రర్ అనేది జనరేట్ అయ్యింది అని చెప్తుంది. సో కే అనే ఆబ్జెక్ట్ ద్వారా ప్రింట్ చేయొచ్చు, లేదంటే యూజర్ డిఫైన్డ్ మెసేజ్ ద్వారా ప్రింట్ చేయొచ్చు, లేదా గెట్ మెసేజ్ అనే దాని ద్వారా ప్రింట్ చేయొచ్చు. కేకి గెట్ మెసేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కే అనేది ఏ టైప్ ఆఫ్ ఎర్రరు ఎక్కడ జనరేట్ అయింది అని చెప్పింది. గెట్ మెసేజ్ అనేది ఎర్రర్ అనేది ఎక్కడ జనరేట్ అయింది అనేది మాత్రమే చెప్తుంది. ఈ 3 కాకుండా అనదర్ ఎర్రర్ స్టేట్మెంట్ని ప్రింట్ చేయడానికి ఒకటి ఉంది, అదే ఈ డాట్ ప్రింట్. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది కే తీసుకున్నాం కనుక కే డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇది చాలా పర్ఫెక్ట్గా డిస్ప్లే చేస్తుందండి. ఎక్కడ ఎర్రర్ వచ్చింది, అది ఏ టైప్ ఆఫ్ ఎర్రరు, ఎన్నో లైన్లో వచ్చింది అనేది కూడా డిస్ప్లే చేస్తుంది. నేను 99% ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అనే మెథడ్ వాడతాను. ఇక్కడ గమనించినట్లయితే మెసేజ్ వచ్చింది, టైప్ వచ్చింది, ఎన్నో లైను డిస్ప్లే అయ్యింది. సో 99% నేను ప్రింట్ స్టాక్ ట్రేస్ అనే మెథడ్ని యూస్ చేయడం జరుగుతుంది. సో మీరేం చేస్తారంటే, ప్రతి స్టేట్మెంట్ని ఇండివిజువల్గా ఒక్కొక్క ప్రోగ్రామ్గా చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోండి. నేను అన్నీ ఒకే ప్రోగ్రాంలో డిజైన్ చేశాను. సార్, ఈ ప్రోగ్రామ్కి అన్ని ఎర్రర్స్ ప్రింట్ చెయ్యకూడదా? చెయ్యొచ్చండి, అది మన ఇష్టం. కానీ ఒక ఎర్రర్కి ఒక ఎర్రర్ మెసేజే రావాలి అన్నొస్తే క్లమ్జీ అనేది ఫీల్ అవుతాము. pro4.java రన్ చేయాలి. జావా స్పేస్ pro4. వెంటనే ఇక్కడ చూడండి, ఒక ఎర్రర్ జనరేట్ అయితే 4 మెసేజెస్ అనేది ప్రింట్ అవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో నేను అన్నీ ప్రింట్ చేయడం జరిగింది. మనము రన్ టైంలో ఏదైనా ఒక ఎర్రర్ని ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ప్రతి ప్రోగ్రామ్కి
ఈ 4 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ని ప్రింట్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఎక్కువగా నేను ప్రింట్, స్టాక్, ట్రేస్ అనే దాన్ని యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. క్లాస్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. ఇక్కడ స్ట్రింగ్ st ఈక్వల్స్ టు నల్ అని ఇచ్చాను. నల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ st అనే వేరియబుల్లో ఏ డేటా లేదు అని మీనింగ్స్. వాయిడ్ గెట్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. ట్రై ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ st డాట్ టు అప్పర్ కేస్. అప్పర్ కేస్ అనేది నేను ప్రీవియస్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. st అనే వేరియబుల్లో స్టోర్ అయ్యున్న డేటాను క్యాపిటల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేయమన్నా. బట్ stలో నల్ అని ఇచ్చాను. నల్ అంటే ఏంటి? అసలు ఎటువంటి డేటా అనేది లేదు అని మీనింగు. కానీ ఇక్కడ నేను క్యాపిటల్లో కన్వర్ట్ చేయమన్నా వెంటనే ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్యాచ్కి. ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. దానికి ఈ అనేది ఆబ్జెక్ట్, ప్రింట్ స్టాక్ ట్రేస్. సో ఇంతటితో క్యాచ్ క్లోజ్, మెథడ్ క్లోజ్, క్లాస్ అనేది క్లోజ్. ప్రొఫైల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ వెల్కమ్కి w అనేది ఆబ్జెక్ట్, w డాట్ గెట్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ప్రొఫైల్ డాట్ జావా కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చాను. cls జావా సి స్పేస్ ప్రొఫైల్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రొఫైల్ ఎంటర్. ఇక్కడ వచ్చింది చూడండి. కెనాట్ ఇన్వాక్ స్ట్రింగ్ టు అప్పర్ కేస్ బికాస్ దిస్ st ఈస్ నల్. st అనే వేరియబుల్లో మీరు నల్ అని ఇచ్చారు. దాన్ని నేను క్యాపిటల్లోకి కన్వర్ట్ చెయ్యలేకపోతున్నాను అనే ఎర్రర్ని డిస్ప్లే చేసింది. సో నల్ ఉన్నప్పుడు జనరేట్ అయ్యే ఎర్రర్స్ని నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా మనము నల్ పాయింటర్ ఎక్సెప్షన్ని రైజ్ చేస్తాము. ఒకవేళ st అనే వేరియబుల్లో డేటా ఇచ్చాను, సత్యం అని ఇచ్చాను. ఇప్పుడు ట్రైలోకి వచ్చి దాన్ని అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది. సో pro6 డాట్ జావా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాను. జావా సి స్పేస్ pro6 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro6 సత్యం మనం ఇచ్చిన డేటాని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేసింది. st డేటా కనుక ఉన్నట్లయితే ట్రై ట్రూ అయ్యి దాన్ని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ st అనే వేరియబుల్లో నల్ ఉన్నప్పుడు అది కన్వర్ట్ చేయలేక క్యాచ్లోకి వెళ్ళిపోయి మనకి ఆ ఎర్రర్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. క్లాస్ నేమ్ గడ్ అని ఇచ్చాను. స్ట్రింగ్ st ఈక్వల్స్ టు సత్యం అనే నేమ్ని అసైన్ చేశాను. దీనికి ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఇది 0 ఇండెక్స్, ఇది 1, 2,
3 4 5 ఇండెక్స్ వాల్యూ 5th వరకు జనరేట్ అవుతుంది. సో ఇక్కడ రీడ్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. ట్రై system.out.println st.substring of 2 అన్న. సో సబ్స్ట్రింగ్ అంటే ఏ ఇండెక్స్ నుంచి డేటా అనేది డిస్ప్లే చెయ్యాలి. సెకండ్ ఇండెక్స్ నుంచి డేటాని డిస్ప్లే చేయి. ఇది 0, ఇది 1, ఇది 2 అంటే TYAM అని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ట్రైలో ఎర్రర్ జనరేట్ అయితే క్యాచ్కి వస్తుంది. ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారంటే స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. ఇక్కడ స్టాక్లో ఎస్ అనేది క్యాపిటల్, టీ అనేది క్యాపిటల్. క్లాస్ pro7 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చాను. పైన క్లాస్ నేమ్ గుడ్. గుడ్ అనే క్లాస్కి జీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాము. సో గుడ్కి జీ. ఇప్పుడు ఇందులో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాను. జీ డాట్ రీడ్. ఇంతటితో మనకి క్లాసు క్లోజ్ అయింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro7.java సేవ్. సో ఇక్కడ దాన్ని కంపైల్ చేస్తున్నా. జావాసి స్పేస్ pro7.java రన్ చేయాలి. జావా స్పేస్ pro7 TYAM. సబ్స్ట్రింగ్ అంటే ఏ ఇండెక్స్ నుంచి డేటా అనేది డిస్ప్లే చేయాలి అన్న. సెకండ్ ఇండెక్స్ నుంచి ఎండింగ్ వరకు డిస్ప్లే చేస్తుంది. అంటే ట్రైలో ఎర్రర్ రాలా, మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అయ్యింది. ఈ విధంగా స్ట్రింగ్స్ని చేసేటప్పుడు అందులో ఎర్రర్ జనరేట్ అయితే దాన్ని ఏమంటారు? స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ జనరేట్ అయ్యేటట్టు ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. 21 అనే ఇండెక్స్ నుంచి డిస్ప్లే చేయమన్నా. ఇక్కడ 5 ఇండెక్సే ఉన్నాయి. వెంటనే ట్రైలో ఎర్రర్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి అన్ని లెటర్స్ నా వద్ద లేదు అని చెప్తుంది. ఇక్కడ pro8 అనే నేమ్తో సేవ్ చేస్తున్నా. pro8.java. సో ప్రోగ్రాంలో ట్రైలో ఎర్రర్ జనరేట్ అయితేనే మనకి క్యాచ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. జావాసి స్పేస్ pro8.java రన్ చేయాలి. జావా స్పేస్ pro8. ఇదంతా ఎర్రరేనండి. ఏమని చెప్తుంది? రేంజ్ 21 6. దాని టోటల్ సైజే 6 అనేది ఉంది. కానీ నువ్వు ఇక్కడ 21 అనే రేంజ్ని అసైన్ చేశావు అని చెప్తుంది. సో ఈ విధంగా ట్రైలో కనుక ఎర్రర్ జనరేట్ అయితే మనకి క్యాచ్కి వెళ్ళి ఆ ఎర్రర్ని ప్రింట్ చేయడం జరిగిద్ది. సో దీన్ని స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. స్ట్రింగ్ st ఈక్వల్స్ టు నల్ అని ఇచ్చాను. అంటే st అనే వేరియబుల్లో ఎటువంటి డేటాను యాక్సెప్ట్ చెయ్యవద్దు అని చెప్పాను.
వాయిడ్ గెట్ అనే మెథడ్లో ట్రై తీసుకున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ st డాట్ టు అప్పర్ కేస్ అని ఇచ్చాను. ఎస్టీలో ఉన్న డేటాని క్యాపిటల్లోకి కన్వర్ట్ చేయమన్నా. ఇక్కడ ఎస్టీలో ఏ డేటా లేదు, నల్ ఈజ్ ఏ కీవర్డ్. వెంటనే ట్రైలో ఎర్రరు జనరేట్ అయింది. ఎక్కడికి వెళ్తుంది? క్యాచ్. ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారు అంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. బట్ సడన్గా నాకు ఆ ఎర్రర్ నేమ్ అనేది ఐడెంటిఫై అవ్వలేదు, గుర్తు రాలా. అంటే నల్ పాయింటర్ అంటారా, స్ట్రింగ్ ఇండెక్స్ అంటారా, యారేనా, అర్థమెటిక్కా, నాకు సడన్గా గుర్తు రాలా. అప్పుడు మనము ఎక్సెప్షన్ అని రాసేస్తే సరిపోతుంది. ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. సో అది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అయితే ఆ ఎర్రర్ని సిస్టమే ఆటోమేటిక్గా గెట్ చేసుకుంటుంది. ప్రో 9. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తాం. పైన క్లాస్ నేమ్ వెల్కమ్. ఇక్కడ వెల్కమ్ దానికి ఆబ్జెక్టు కే. న్యూ వెల్కమ్ కే డాట్ గెట్ అనే మెథడ్ని ప్రింట్ చేశాను. కాలింగ్ అంటారు. సో ఇక్కడ మనకి ఎర్రర్ నేమ్ అనేది తొందరగా గుర్తు రానప్పుడు, అది ఏ టైప్ ఆఫ్ ఎర్రరో మనము ఐడెంటిఫై చెయ్యలేనప్పుడు మనము ఎక్సెప్షన్ అనేది రాసేస్తే ఆటోమేటిక్గా సిస్టమే ఆ ఎర్రర్ని గెట్ చేసుకుంటుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ప్రో 9 డాట్ జావా కమాండ్ ప్రాంప్ట్లోకి వస్తున్నాను. సిఎల్ఎస్ జావాసి స్పేస్ ప్రో 9 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 9. ఇక్కడ చూడండి, కెనాట్ ఇన్వాక్ స్ట్రింగ్ టు అప్పర్ కేస్ బికాస్ st ఈస్ నల్. ఎన్నో లైన్లో జనరేట్ అయిందో కూడా మనకి డిస్ప్లే అనేది అవుతుంది. సో నేమ్స్ అనేది గుర్తు రానప్పుడు, ఏ నేము, ఎర్రర్ నేము గుర్తు రానప్పుడు మనము ఎక్సెప్షన్ అని యూజ్ చేసినట్లయితే అది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ అయితే ఆ టైప్ని ఆటోమేటిక్గా సిస్టమే తీసుకోవడం జరుగుతుంది. 90% మనము ఆ ఎక్సెప్షన్ నేమ్ని రాయడానికే ట్రై చెయ్యాలి. ఇన్ దట్ కేస్ ఆ నేమ్ని మనము ఐడెంటిఫై చెయ్యలేనప్పుడు ఎక్సెప్షన్ అని రాస్తే సిస్టమే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సింగిల్ ట్రై మల్టిపుల్ క్యాచెస్ అంటారు. ఒక ట్రైలో ఒక లాజిక్కే రాయాలని రూల్ ఏమీ లేదు. ఎన్ని లాజిక్స్ అయినా డిఫైన్ చేయవచ్చు. క్లాస్ వెల్కమ్ అని తీసుకున్నా. ఇంటీజర్లో యారే ఒకటి తీసుకున్నా. న్యూ ఇంటాఫ్ సైజు 5 అని ఇచ్చాను. ఎప్పుడైతే 5 అని ఇచ్చానో ఏకి ఒక యారే క్రియేట్ అవుతుంది. ఇండెక్స్ వాల్యూ 0 to n-1. అదేవిధంగా స్ట్రింగ్ st ఈక్వల్స్ టు సత్యం అని తీసుకున్నా. వాయిడ్ గెట్ అనే ఒక మెథడ్ని తీసుకోవడం జరిగింది. ట్రైలో మనము ఏ లాజిక్ని డిఫైన్ చేయాలి అన్నా వీఆర్ యూజింగ్ ట్రై. ఇక్కడ ఆఫ్ 55 అనే ఇండెక్స్లోకి 100 అనే వాల్యూని త్రో చేశాను. దాన్ని ప్రింట్ చేస్తున్నా. యారే వాల్యూ ఈస్ ప్లస్ ఆఫ్ 55. ఏ అనే యారేలో 55 అనే ఇండెక్స్లోకి ఎంత పంపించానండి? 100.
దాన్ని ప్రింట్ చేశాను. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln st డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ 44 అన్న. సో ఒకే ట్రైలో 2 లాజిక్స్ని డిఫైన్ చేయడం జరిగింది. ఇదేమో యారేస్, ఇదేమో స్ట్రింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎర్రర్ జనరేట్ అయితే ఈ క్యాచ్కి వస్తుంది. ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారు? యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అనేసి కాల్ చేస్తారు. యారేలో కనుక ఎర్రర్ జనరేట్ అయితే ఇక్కడికి వచ్చేసి ఈ క్యాచ్ని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ క్యాచ్ స్ట్రింగ్లో ఎర్రర్ వస్తే దాన్ని ఏమంటారు? స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అంటారు. దానికి ఆబ్జెక్ట్ ఏ ప్రింట్ స్టాక్ ట్రేస్. సో ఇంతటితో క్యాచ్ క్లోజ్, మెథడ్ క్లోజ్, క్లాస్ అనేది క్లాస్. క్లాస్ ప్రో 9 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ క్లాస్ నేమ్ వెల్కమ్, మెథడ్ నేమ్ గెట్ అని ఇచ్చాను. వెల్కమ్కి ఆబ్జెక్టు డబ్ల్యూ, వెల్కమ్ డబ్ల్యూ డాట్ గెట్ అనే మెథడ్ని కాల్ చేయడం జరుగుతుంది. ఒకే ట్రైలో నెంబర్ ఆఫ్ లాజిక్స్ని రాస్తాం. ఆ లాజిక్స్కి సంబంధించిన క్యాచెస్ని రాస్తాము. దీన్నే సింగిల్ ట్రై మల్టిపుల్ క్యాచెస్ అంటారు. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఏ ఆఫ్ 55. ఏ అనే యారేలో 55 అనే ఇండెక్స్ ఉందా? లేదు. లాస్ట్ ఇండెక్సే 4. అంటే ఇక్కడ ఎర్రర్ జనరేట్ అయింది. వెంటనే దానికి సంబంధించిన ఎర్రర్లోకి వచ్చి ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేస్తాను, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాను. ప్రో 9 డాట్ జావా అని ఇచ్చాను. సో ఇక్కడ కంపైల్ చేస్తున్నాను. జావా సి స్పేస్ ప్రో 9 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 9. ఇక్కడ వచ్చింది చూడండి, ఇండెక్స్ 55 అవుట్ ఆఫ్ బౌండ్స్. మనం సార్ 2 లాజిక్స్ ఉన్నాయి, 2 ఎర్రర్స్ ప్రింట్ చేయాలి కదా? కాదండి. ఫస్ట్ ట్రైలో ఎర్రర్ ఎప్పుడైతే జనరేట్ అయిందో వెంటనే దానికి సంబంధించిన క్యాచ్లో ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేసి ఇంకంతటితో ఆగిపోతుంది. ఫస్ట్ లాజిక్లో ఎర్రర్ అనేది లేకపోతేనే సెకండ్ లాజిక్కి వెళ్ళడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 అనే ఇండెక్స్లోకి 100 అని పంపించాను. అంటే ఇక్కడ ఎర్రర్ లేదు. 2 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. కంపైల్. ఇక్కడ బ్రాకెట్ అనేది మిస్ అయిందండి. మాడిఫై చేసినప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. జావా సి స్పేస్ ప్రో 9 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 9. ఫస్ట్ ప్రోగ్రాంలో ఎర్రర్ లేదు, దాన్ని ప్రింట్ చేసింది. సెకండ్ ప్రోగ్రాంలో మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయ్యింది. ఫస్ట్ లాజిక్లో ఎర్రర్ లేకపోతే దాన్ని ప్రింట్ చేస్తుంది. సెకండ్ లాజిక్ వస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఎప్పుడైతే జనరేట్ అయిందో దానికి సంబంధించిన క్యాచ్లోకి మూవ్ అవుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ని సింగిల్ ట్రై మల్టిపుల్ క్యాచెస్ అంటారు. ఎందుకు అంటే ఒక ట్రైలో ఒకే లాజిక్ని డిజైన్ చేయాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే ఒక ట్రైలో నెంబర్ ఆఫ్ లాజిక్స్ని డిఫైన్ చేస్తాము.
ఆ లాజిక్లో ఎక్కడైతే ఎర్రర్ జనరేట్ అయిందో అక్కడికి వచ్చి ఆ క్యాచ్కి సంబంధించిన ఎర్రర్ అనేది ప్రింట్ అవుతుంది. యారేకి సంబంధించి వచ్చింది ఆ క్యాచ్కి వెళ్తుంది, స్ట్రింగ్కి సంబంధించింది వచ్చింది ఆ క్యాచ్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా సింగిల్, ట్రై, మల్టిపుల్ క్యాచెస్ని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నెస్టెడ్ ట్రైస్ కోసం ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది. నెస్టెడ్ అంటే ఏంటి? ఒక ట్రైలో అనదర్ ట్రై ఉంటే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. క్లాస్నే గుడ్ అని ఇచ్చాను. ఇంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 వాల్యూస్ ఇచ్చాను. స్ట్రింగ్ st ఈక్వల్స్ టు నల్ అని ఇచ్చాను. ఇక్కడ వాయిడ్ గెట్ అనే మెథడ్ తీసుకున్నా. ట్రైలో యాఫ్ 11th ఇండెక్స్లో 200 అనే వాల్యూని అసైన్ చేశాను, దాన్ని ప్రింట్ చేస్తున్నాను. యారే వాల్యూ ఈజ్ ప్లస్ యాఫ్ 11th ఇండెక్స్. సో ఈ ట్రై ఓకే. మళ్ళా ఆ ట్రైలో ఇంకో ట్రై రాస్తే దాన్ని ఏమని కాల్ చేస్తారు? నెస్టెడ్ అంటారు. st డాట్ టు అప్పర్ కేస్ అని ఇచ్చాను. ఈ ట్రైలో ఎర్రర్ జనరేట్ అయితే క్యాచ్కి వస్తుంది. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అనేసి కాల్ చేస్తారు. సో ఓవరాల్గా మెయిన్ ట్రై క్లోజ్ అయింది. క్యాచ్ యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేసి కాల్ చేస్తారు. ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అనేసి ప్రింట్ చేసా. క్యాచ్ క్లోజ్, మెథడ్ క్లోజ్, క్లాస్ అనేది క్లోజ్. ఒక ట్రైలో అనదర్ ట్రై ఉంటే దాన్ని నెస్టెడ్ అంటారు. క్లాస్ ప్రో 10 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. గుడ్ అనే క్లాస్కి జీ అనేది ఆబ్జెక్ట్, జీ డాట్ గెట్ అనేసి కాల్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడికి వస్తుందండి. ఏ అనే యారేలో 11 అనే ఇండెక్స్లోకి 200 పంపించమన్నా. ఇక్కడ 11 అనే ఇండెక్సే లేదు. వెంటనే మనకి ఈ యారే కాడ ఎర్రర్ జనరేట్ అయ్యి దానికి సంబంధించిన క్యాచ్ని ప్రింట్ చేసి ఆగిపోతుంది. ఒకసారి చూడండి. ప్రో 10 డాట్ జావా ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రో 10 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 10 యారేలో ఎప్పుడైతే ఎర్రర్ జనరేట్ అయిందో దానికి సంబంధించిన క్యాచ్కి మూవ్ అవుతుంది. ఫస్ట్ లాజిక్లో ఎర్రర్ అనేది లేనట్లయితేనే సెకండ్ ట్రైకి మూవ్ అవుతుంది, లేకపోతే ఫస్ట్ ట్రైకి సంబంధించిన క్యాచ్ని ప్రింట్ చేసి ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాఫ్ 1 అన్న ఏ అనే యారేలో 1 అనే ఇండెక్స్లోకి నేను 200 అనే వాల్యూని పంపించా. ఇక్కడ ఎర్రర్ లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ 1 అనే ఇండెక్స్ అనేది ఉంది. సో అప్పుడు ఈ ట్రైకి వస్తుంది. st డాట్ టు అప్పర్ కేస్ అన్న నల్ అన్న ఎర్రర్ జనరేట్ అయింది.
ఎప్పుడైతే ఈ ట్రైలో ఎర్రర్ జనరేట్ అయిందో ఈ క్యాచ్కి వచ్చి దాన్ని ప్రింట్ చేస్తుంది. సో 12 అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. సో 12 కాదండి 13 అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. pro13.java సేవ్. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాం. cls java c స్పేస్ pro13.java జావా స్పేస్ pro13. చూడండి, ఫస్ట్ లాజిక్లో ఎర్రర్ లేదు. ఆ ట్రైలో ఉన్న ఆన్సర్ ప్రింట్ చేసి సెకండ్ ట్రైకి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మనము నెస్టెడ్ ట్రైస్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఒక ట్రైలో అనదర్ ట్రై ఉంటే దాన్ని నెస్టెడ్ ట్రైస్ అనేసి కాల్ చేస్తారు. మొదటి ట్రైలో ఎర్రర్ అనేది జనరేట్ అయితే దానికి సంబంధించిన ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేసి అంతటితో ఆగిపోతుంది. ఎప్పుడైతే మొదటి ట్రైలో ఎర్రర్ అనేది లేదో అప్పుడు అది సెకండ్ ట్రైకి వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ ట్రైలోకి వస్తుంది. దానికి సంబంధించిన ఎర్రర్ ఏదన్నా ఉంటే దాని క్యాచ్కి వెళుతుంది. సో నెస్టెడ్ అంటే ఏంటి? ఒక ట్రైలో అనదర్ ట్రై ఉంటే దాన్ని ఏమని కాల్ చేస్తారు? నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా మనము నెస్టెడ్ ట్రైస్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనలీ కీవర్డ్. సో క్లాస్ నేమ్ హాయ్ అని పెట్టాను. హాయ్ అనే పెట్టాలా? లేదు సార్, ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ ఇంటీజర్లో ఒక యారే తీసుకున్నా. యారే నేమ్ ఏ, న్యూ ఇంట్ ఆఫ్ 5 అని ఇచ్చాను. వాయిడ్ రీడ్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. ట్రైలోకి వస్తుంది. ఆఫ్ 12th అనే ఇండెక్స్లోకి 100 అనే వాల్యూని పంపించడం జరిగింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println array value is plus a of 12. సో మనము ఏకి 5 అనే సైజ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే సైజ్ ఇచ్చామో ఏకి 5 సెల్స్ క్రియేట్ అవుతాయి. ఇండెక్స్ వాల్యూ 0 to n-1 4 ఇండెక్స్ వరకు ఉంది. కానీ ఇక్కడ 12th ఇండెక్స్ వాడాను. వెంటనే క్యాచ్కి వెళ్తుంది. క్యాచ్కి వెళ్తే ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారు? యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అంటారు. దానికి ఆబ్జెక్టు ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అనేసి కాల్ చేస్తారు. క్యాచ్ క్లాజ్. ఫైనలీ అనేది దేనికి వాడతామంటే ట్రై క్యాచ్తో సంబంధం లేకుండా ఏదైనా మెసేజెస్ని కానీ కనెక్షన్స్ని క్లోజ్ చేయడం కానీ ఫైనలీ అనే దాన్ని యూజ్ చేస్తాము. క్లాస్ pro14 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ హాయ్ అనే క్లాస్కి కే అనేది ఆబ్జెక్ట్, కే డాట్ రీడ్. సో క్లాసు క్లాజ్. ఫైనలీ అనేది దేనికి వాడతామంటే ట్రైలో ఉన్న కండిషన్ ట్రూ అయింది, అది ప్రింట్ అయ్యి ఫైనలీలోకి వచ్చి దాంట్లో ఉన్న ఆన్సర్ని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ట్రైలో ఉన్న లాజిక్ రాంగ్ అయితే క్యాచ్లోకి వచ్చి క్యాచ్లో ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేసి ఆ తర్వాత ఫైనలీలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ట్రైలో ఉన్నది ట్రూ అయితే ట్రైలో ఉన్న ఆన్సర్ ప్రింట్ అయ్యి ఫైనలీలో ఉన్న మ్యాటర్ని ప్రింట్ చేస్తుంది. ట్రైలో ఉన్నది రాంగ్ అయితే క్యాచ్లోకి వెళ్ళి ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేసి
ఫైనలీలో ఉన్నదాన్ని ప్రింట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. pro14 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro14. సో ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ని ప్రింట్ చేసింది. దానితో పాటు వెల్కమ్ టు ది క్లాస్ అని ప్రింట్ చేయడం జరిగింది. అంటే ట్రైలో ఉన్న లాజిక్ గనక ట్రూ అయితే ఆ ఆన్సర్ని ప్రింట్ చేసి ఫైనలీలోకి వెళ్ళి అక్కడున్న మ్యాటర్ని కూడా ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ట్రైలో ఉన్న ఆన్సర్ కనుక రాంగ్ అయితే క్యాచ్లోకి వెళ్ళి ఆ ఎర్రర్ స్టేట్మెంట్ని ప్రింట్ చేసి ఫైనలీలో ఉన్న డేటాని ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను A1 అని ఇచ్చాను. 1 అనే దాంట్లోకి 100 అని పంపించాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro15 డాట్ జావా లాస్ట్ ప్రోగ్రాంలో క్యాచ్లో ఉన్నది ప్రింట్ అయ్యి ఫైనలీలోకి వెళ్ళింది. ఇప్పుడు ట్రైలో ఎగ్జాక్ట్లీ ఎక్కడ రాంగ్ చేయలే, ఆన్సర్ ప్రింట్ అయ్యి ఫైనలీలోకి వెళ్ళి దాంట్లో ఉన్నదాన్ని ప్రింట్ చేస్తుంది. చూడండి, pro15 డాట్ జావా. సో జావా స్పేస్ pro15. సో ఆన్సర్ ప్రింట్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఫైనలీలో ఉన్న డేటా కూడా ప్రింట్ అయింది. ఇక్కడ క్యాచ్లో ఉన్న డేటా ఫైనలీ, ఇక్కడ ట్రైలో ఉన్న డేటా ఫైనలీ. అంటే ట్రై క్యాచ్తో సంబంధం లేకుండా ఏదైనా ఒక స్టేట్మెంట్ని మనము ప్రింట్ చేయడం కోసం ఏం వాడతామండి? ఫైనలీ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో మనము ఫైనలీలో డేటాబేస్ కనెక్షన్స్ కట్ట క్లోజ్ అవ్వడం కోసం ఎక్కువగా ఫైనలీ అనే దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే త్రో అనే కీవర్డ్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జనరల్గా మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పాను. అందులో అర్థమెటిక్ అనే ఎక్సెప్షన్ని ప్రింట్ చేయడం జరిగింది. అక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్లో ఇన్బిల్ట్గా ఒక మెసేజ్ ఉంది. అది ఏంటి అంటే డివిజన్ ఈజ్ ఇన్ఫినిటీ అనే ఒక మెసేజ్ ఉంది. అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మెసేజెస్ని ఓవర్ రైట్ చేయడం కోసం మనము ఏం వాడతామండి? త్రో అనే కీవర్డ్ని వాడతాం. క్లాస్ వెల్కమ్ వాయిడ్ గెట్ ట్రై త్రో. మనం పంపించేదానికి మెమరీ అలొకేట్ చేయాలి. న్యూ అర్థమెటిక్ ఎక్సెప్షన్. డిఫాల్ట్గా అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాస్లో డివిజన్ ఈజ్ ఇన్ఫినిటీ అని ఉంది. ఆ మెసేజెస్ తీసేసి సారీ డివిజన్ నాట్ పాసిబుల్ అని రాశాను. ఇంతటితో ట్రై క్లోజ్. క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో దానికి ఆబ్జెక్ట్ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. ఇక్కడ ట్రైలో ఏం చేశానో చూడండి. త్రో అంటే పంపించడం. మనం పంపించే డేటాకి మెమరీ అనేది అలొకేట్ చేయాలి కనుక న్యూ అనే కీవర్డ్ వాడతాం. న్యూ కీవర్డ్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు అలొకేట్ ద మెమరీ. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాస్లో ఉన్న ఇన్బిల్ట్ మెసేజ్ని ఓవర్ రైడ్ చేయమన్నా. ఏ మెసేజ్తో? సారీ డివిజన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో జనరల్గా అయితే అందులో డివిజన్ ఈజ్ ఇన్ఫినిటీ అనే మెసేజ్ ఉంటుంది. దాన్ని ఓవర్ రైడ్ చేశాను. క్లాస్ pro16 అని ఇచ్చాను.
పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. వెల్కమ్కి డబ్ల్యూ అనేది ఆబ్జెక్ట్, డబ్ల్యూ డాట్ గెట్ అని ఇచ్చాను. సో ఇంతటితో మెయిన్ క్లాస్ క్లోజ్. త్రో అనే కీవర్డ్ దేనికి యూస్ చేస్తాము అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్న మెసేజెస్ని ఓవర్ రైడ్ చేయడం కోసం మనము ఏం వాడతాం, త్రో అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. pro16.java అనే నేమ్తో సేవ్ చేశాను. సో pro16 ఇక్కడ కంపైల్ చేసిన జావా సి స్పేస్ pro16.java. ఇక్కడ బ్రేస్ అనేది మర్చిపోవడం జరిగింది. మెథడ్ని క్లోజ్ చేశాను కానీ క్లాస్ని క్లోజ్ చెయ్యలేదు. సిఎల్ఎస్ జావా సి pro16.java రన్ చేయాలి. జావా స్పేస్ pro16. ఇక్కడ చూడండి, సారీ డివిజన్ ఈజ్ నాట్ పాసిబుల్. నిజానికి అక్కడ డివిజన్ ఈజ్ ఇన్ఫినిటీ అనే మెసేజ్ రావాలి. ఎందుకంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాసులో డిఫాల్ట్గా ఉన్న మెసేజ్ ఏంటి అంటే డివిజన్ ఈజ్ ఇన్ఫినిటీ. ఆ మెసేజ్ని తీసేసి మనకి నచ్చిన మెసేజ్ని ఓవర్ రైడ్ అనేది చేశాము. సో అలా ఒక క్లాసులో ఉన్న డిఫాల్ట్ మెసేజెస్ని ఓవర్ రైడ్ చేయడం కోసం మనము ఏ కీవర్డ్ వాడతాం, త్రో. ఏ క్లాస్లో, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాస్లోకి ఈ మెసేజ్ని ఓవర్ రైడ్ చేశాను. క్యాచ్కి వచ్చేసి దాన్ని ప్రింట్ చేసింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. త్రోకి pro11.java. ఇక్కడ pro11 క్లాస్ నేమ్ pro11 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ చెక్ అనే ఒక మెథడ్ని తీసుకున్నా. ఇంటీజర్లో ఏజ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకోవడం జరిగింది. ఈ ఏజ్లోకి కాలింగ్లోంచి సమ్ వాల్యూ వస్తుంది. ఏఫ్ ఏజ్ కనుక 18 కంటే తక్కువ ఉంటే త్రో అంటే పంపించుట. న్యూ అనే కీవర్డ్ మెమరీ అలొకేషన్కి. ఏ క్లాస్లోకి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాస్లోకి యు ఆర్ నాట్ మేజర్ అనే మెసేజ్ని ఓవర్ రైడ్ చేశాను. ఒకవేళ ఈ కండిషను ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్ళిపోయి యు ఆర్ మేజర్. మెయిన్లో చెక్ అనే మెథడ్లోకి 15 అనే వాల్యూ ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఏజ్లోకి 15. ఏజ్ అంటే ఎంత, 15. 15 లెస్ దెన్ 18 కాదు, యు ఆర్ నాట్ మేజర్ అనేసి ప్రింట్ అవుతుంది. pro11 అనే నేమ్తో సేవ్ చేశాను. జావా సి స్పేస్ pro11.java. దాన్ని రన్ చేయాలి. జావా స్పేస్ pro11. ఇక్కడ చూడండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్లో యు ఆర్ నాట్ మేజర్. ఇందాక ఓవర్ రైట్ చేసిందేమో ఇది, ఇప్పుడేమో ఇది. అలా ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్లోకి మనకి నచ్చిన మెసేజెస్ని ఓవర్ రైట్ చేయడం కోసం మనము త్రో అనే ఒక కీవర్డ్ని యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్న క్లాసెస్లో ఉన్న మెసేజెస్ని ఓవర్ రైట్ చేయడం కోసం త్రో అనే కీవర్డ్ని యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ త్రోస్ అనే కీవర్డ్కి ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. ఏంటండి, త్రోస్ ఇంపోర్ట్ java.io ఇన్పుట్ అవుట్పుట్ అనే ప్యాకేజ్. క్లాస్ pro12 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ నేమ్ ఫైండ్ ఫైల్.
ఈ మెథడ్ మొత్తాన్ని ఐఓ ఎక్సెప్షన్లోకి త్రోస్ చేశాను. ఒక క్లాసులో ఉన్న మెసేజ్ని ఓవర్ రైట్ చేయాలి అంటే త్రో అనే దాన్ని వాడతాం. ఆ మెథడ్ మొత్తాన్ని ఆ ఎక్సెప్షన్లోకి పంపించాలి అంటే త్రోస్ అనేది వాడతాం. ఇక్కడ ఫైల్ అనేది కీవర్డ్. న్యూ ఫైల్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. న్యూ ఫైల్ ఆఫ్ test.txt. దీని మీనింగ్ ఏంటంటే టెస్ట్ అనే నోట్ ప్యాడ్లో ఉన్న డాక్యుమెంట్ని న్యూ ఫైల్లోకి స్టోర్ చేయమన్నా. ఆ డేటాని ఇక్కడికి రీడ్ చేసుకోవాలి. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, దాంట్లో ఆబ్జెక్ట్ స్ట్రీమ్ న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ న్యూ ఫైల్ అన్న. ఈ టెస్ట్ ఒకవేళ ఇది లేకపోతే ఎర్రర్ జనరేట్ అవ్వాలి. ఏది టెస్ట్ అనేది లేకపోతే చూద్దాం. ఇక్కడికి వస్తుంది మెయిన్ క్లాస్లో ట్రై ఫైండ్ ఫైల్ అన్న. ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మెథడ్ దేంట్లోకి వెళ్ళిపోతుంది? ఐఓ ఎక్సెప్షన్లోకి. ఈ ఫైల్ అనేది నా డాక్యుమెంట్లో లేదు. వెంటనే క్యాచ్కి వస్తుంది. ఇలాంటి ఎర్రర్స్ని ఏమంటారు? ఐఓ ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్. దానికి ఆబ్జెక్టు ఏ system.out.println ఈ అనేది ప్రింట్ చేశాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. సో జావా సి ప్రో 12.java రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 12. సో మనకి ఫైల్ అనేది ఆ పాత్లో లేదు అని వస్తుంది. ఏ ఫైలు? టెస్ట్ అనే టీఎక్స్టీ అంటే నోట్ప్యాడ్ ఫైల్. టెస్ట్ అనే నోట్ప్యాడ్ ఫైలు ఆ ప్రోగ్రాంలో లేదు అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, త్రో అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? త్రో అనేది ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్లోకి ఉన్న మెసేజెస్ని ఓవర్ రైట్ చేయాలి అంటే త్రో అనేదాన్ని వాడతాము. ఒక మెథడ్ మొత్తాన్ని ఒక క్లాస్లోకి పంపించాలి అంటే త్రోస్ అనేదాన్ని యూజ్ చేస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. మీరు బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందుతాయి. సో టుడే టాపిక్ ఏంటి అంటే ఓవరాల్గా ఒకసారి చెప్తాను చూడండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. Exceptions are nothing but the rise of error conditions. Handling is nothing but to solve that type of errors. ఒక ప్రోగ్రాంలో జనరేట్ అయ్యే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే విధానాన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. జనరల్గా 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. సింటాక్స్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్ అంటారు. రన్ టైంలో జనరేట్ అయ్యే ఎర్రర్స్నే మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఇక్కడ ఎక్సెప్షన్స్ 2 టైప్స్. చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేసి కాల్ చేస్తారు. జావాలో ఇన్బిల్ట్గా ఉన్న వాటిల్ని చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. మనోన్గా మనము జనరేట్ చేసే వాటిని అన్చెక్డ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో 5 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. ట్రై, క్యాచ్, ఫైనలీ, త్రో, త్రోస్ అనేసి కాల్ చేస్తారు. ట్రై ఉంటే కంపల్సరీగా క్యాచ్ ఉండాలి. క్యాచ్ ఉంటే ట్రై. మిగతా 3 కీవర్డ్స్ అనేది ఆప్షనల్ అనేసి కాల్ చేస్తారు. సో ఈ విధంగా మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి ఎగ్జాంపుల్స్ అనేవి జనరేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నేమ్ సత్యం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.